సాధారణంగా మనకి ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో ట్రావెల్ చేయాల్సి వచ్చిందనుకోండి, అరే ఈ ఏరియాని కాకుండా ఇంకో దారిలో వెళ్దామని చూస్తాం. సో అదేవిధంగా న్యూయార్క్ సిటీ కూడా 2023లో రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచంలో ఉన్న సిటీస్లో అన్నిటికంటే ఎక్కువగా ట్రాఫిక్ డిలే ఉంటున్న సిటీగా గుర్తించబడింది. దాంతో న్యూయార్క్ సిటీ కంజెషన్ ప్రైజింగ్ అంటే రద్దీగా ఉన్న ఏరియాలో కనుక ట్రావెల్ చేస్తే అక్కడ మనకి ఛార్జ్ చేస్తారనమాట అని ఆ కంజెషన్ ప్రైజింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే మొట్టమొదటి సిటీ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం. అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాస్ని డీకంజెస్ట్ చేయడమే మెయిన్ ఇంటెన్షన్. మరి ఈ కంజెషన్ ప్రైజింగ్ అనేది మొట్టమొదటిసారిగా న్యూయార్క్లోనే జరుగుతుందా అంటే కాదు. అసలు ఈ కంజెషన్ ప్రైజింగ్ అనేది సింగపూర్లోనే మొట్టమొదటిగా 1975లో తీసుకొచ్చారు. ఆ తర్వాత లండన్లో 2003లోను, స్టాక్ హోమ్లో 2006లోను, మిలన్లో 2008లో తీసుకొచ్చారు. అయితే ఈ సిటీస్లో ఎలా ఈ ప్రైజింగ్ చేస్తారు? ఈ ప్రైజింగ్ అనేది ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం న్యూయార్క్ సిటీనే తీసుకున్నాం అనుకో. న్యూయార్క్ సిటీలో అత్యధికంగా బిజినెస్ జరిగే డిస్ట్రిక్ట్ వచ్చేసి మన్హాటన్. ఒకవేళ ఒక డ్రైవర్ అంటే ఒక కార్ డ్రైవర్ ఆ ఏరియాకి వెళ్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పీక్ సీజన్లో $9 పడుతుంది. అదే పీక్ సీజన్ కాని టైంలో వెళ్ళినప్పుడు ఇంకో రకమైనటువంటి ప్రైస్ పడుతుంది అనమాట. అదే విధంగా లండన్లో చూసుకుంటే లండన్లో మాత్రం డైలీ ఫీజ్ అని చెప్పేసి £5 ఛార్జ్ చేస్తారు. అదే మిలాన్లో అనుకోండి, కేవలం కంజెస్టెడ్ ప్రైజింగే కాకుండా మన పొల్యూషన్స్ ఛార్జ్ కూడా పే చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వెహికల్ టైప్ ఏంటి, మీ వెహికల్ ఎన్ని రకాల ఎమిషన్స్ని రిలీజ్ చేస్తుంది, ఆ ఎమిషన్ని బట్టి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారన్నమాట. ఇంకా పీక్ సీజన్లో అయితే ఒక రకంగా, సీజన్ కాని టైంలో ఒక రకంగా అలాంటి ఛార్జెస్ కూడా చేస్తారు. అదేవిధంగా స్టాక్ హోమ్లో కూడా వాళ్ళు వెళ్ళిన టైము సీజన్ని బట్టి కూడా వాళ్ళకి ఛార్జెస్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పీక్ టైంలో వెళ్ళారనుకోండి, ఒక ₹1000 వరకు వాళ్ళ మీద ఛార్జెస్ వేస్తారు. అదే పీక్ సీజన్ కానప్పుడు ఒక 800. సో అలా సీజన్ బట్టి, టైంని బట్టి ఆ ఛార్జెస్ అనేవి వాళ్ళ మీద వేస్తారన్నమాట. ఇంకా సింగపూర్లో అయితే ఇక్కడ కూడా అంతే. మొదట్లో ఇక్కడ ఏరియా లైసెన్సింగ్ స్కీమ్ అని చెప్పేసి ఉండేది. తర్వాత వీళ్ళు దాన్ని ఎలక్ట్రానిక్ రోడ్ ప్రోగ్రామ్ కింద అప్గ్రేడ్ చేశారు. సో ఎప్పుడైనా ఒక వెహికల్ ఉన్న పర్సన్ కంజెస్టెడ్ జోన్కి వెళ్తుండగానే ఆ జోన్ని బట్టి వాళ్ళకు ప్రైజెస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ అంటే ఏరియా టు ఏరియా, కంజెస్టెడ్ జోన్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఛార్జెస్, ఒక కంజెస్టెడ్ జోన్ కాని ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఛార్జెస్ వేస్తారు. అయితే ఇలా ప్రైజింగ్ చేయడం వల్ల వీళ్ళకి ఈ సిటీస్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎస్, బెనిఫిట్ ఉంటుంది. ఒకటి రెవెన్యూ, 2 ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది, 3 బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు న్యూయార్క్ సిటీ కంజెషన్ ప్రైజింగ్ తీసుకొచ్చింది. ఈ సిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే సంవత్సరంలో యాన్యువల్ కనీసం $15 బిలియన్ రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతెందుకు, సింగపూర్ ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఏరియా లైసెన్స్ బేస్డ్ స్కీమ్ అని తెచ్చారు. దానికి అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళకి అమౌంట్ కావాలి కదా. సో ఆ అమౌంట్ వాళ్ళు ఎక్కడి నుంచో కాదు, ఈ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి సంవత్సరం వచ్చినటువంటి ఆ రెవెన్యూని వాడుతూనే వీళ్ళు ఎలక్ట్రానిక్ రోడ్ ప్రోగ్రామ్ అని అప్గ్రేడ్ కూడా చేసుకున్నారు. అంటే ఇలా కలెక్ట్ చేసినటువంటి రెవెన్యూ మున్సిపాలిటీస్కి రెవెన్యూగా మారుతుంది. దానివల్ల ఆ సిటీలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రెండోది వచ్చేసి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లండన్ది తీసుకుంటే మనకి C40 నాలెడ్జ్ హబ్ అని చెప్పేసి ఒక గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్ ఉంది. వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా లండన్లో ఎయిర్ క్వాలిటీ అనేది కంపేర్ టు UK యునైటెడ్ కింగ్డమ్ నేషన్ యొక్క యావరేజ్ కంటే 5 టైమ్స్ బెటర్గా ఉందంట, ఇంప్రూవ్ అయిందంట. ఇంకా నైట్రస్ ఆక్సైడ్ యొక్క లెవెల్స్ అనేది సగం తగ్గిపోయాయంట. అంతేకాదు మిలన్లో కూడా చాలామందికి, అందులో ఉన్న పాపులేషన్కి ఎక్కువగా కారు ఓనర్షిప్ ఉంటుంది. అయినప్పటికీ కూడా 50% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడుతున్నారు. ఇంకా ఆ సిటీలో కార్బన్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి 30% తగ్గాయి. అంటే ఈ కంజెషన్ ప్రైజింగ్ వల్ల ఎకనామికల్గా బెనిఫిటే కాదు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా
తగ్గుతుంది. ఇంకా దీనివల్ల ఎప్పుడైతే పొల్యూషన్ తగ్గుతుందో ఆబ్వియస్లీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. అయితే ఇలాంటి కంజెస్టెడ్ ప్రైజింగ్ అనేది మన ఇండియన్ సిటీస్లో అప్లై చేయొచ్చా? ఇది 2020లో ఒక చెన్నై బేస్డ్ అర్బన్ వర్క్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక సర్వే చేశారు. వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారంగా రోడ్ ప్రైజింగ్ టు కంజెస్ట్ ముంబై అని చెప్పేసి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్లో ఏమని ఉందంటే, ఇలా కంజెస్టెడ్ ప్రైజింగ్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎట్ ద సేమ్ టైం మనకు ఛాలెంజెస్ కూడా ఉన్నాయని చెప్పారు. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగపూర్ లాంటి కంట్రీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ పాపులేషన్తో పోల్చుకుంటే ముంబైలో పాపులేషన్ ఆల్మోస్ట్ డబుల్ పాపులేషన్ ఉంటుంది. వాళ్ళకున్న ప్రైవేట్ వెహికల్స్తో పోల్చుకుంటే ముంబైలో ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఛాలెంజెస్లో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉండాలి. ఓకే, ప్రైజింగ్ అనేది తీసుకొచ్చి ప్రజల మీద ఇంపోజ్ చేయడం కాదు. ఇక్కడ ఈ ప్రైజింగ్ వల్ల ఇటు ప్రజలకి ఇటు గవర్నమెంట్కి ఇద్దరికి బెనిఫిట్ ఉండాలి. ఏ విధంగా ఉండొచ్చు? ఒకటి, మనం ఈ ప్రైజింగ్ పెట్టడం వల్ల ఎవరైతే ట్రాఫిక్ ఫ్రీ రోడ్ కావాలనుకుంటున్నారో ఆ ట్రాఫిక్ ఫ్రీ రోడ్ కోసం వాళ్ళు పే చేసినట్టుగా అనిపించాలి. అదేవిధంగా ఆ కంఫర్ట్ని వదుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండెంట్ అయ్యే ఆ ప్రజలందరికీ కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయాలి. కావాల్సినటువంటి నంబర్ ఆఫ్ బస్సెస్ని కానీ, రైల్వేస్ని కానీ, మెట్రోస్ని కానీ మనం అవైలబిలిటీలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకుంటామో అప్పుడు మన సిటీస్ సస్టైనబులే కాకుండా ఇటు ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా SDG 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ని కూడా మనం అచీవ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రావచ్చు? సో జనరల్గా కంజెస్టెడ్ ప్రైజింగ్ అంటే ఏంటి, న్యూస్లో ఉంది అని చెప్పేసి అడగొచ్చు. అలాగే దాంతోపాటు SDG 11 గురించి కూడా స్పెసిఫిక్ చేసి అందులో ఎడిషన్ చేసి ఇవ్వచ్చు. సో మనం ఇలాంటి టర్మినాలజీస్ వచ్చినప్పుడు దాని గురించి కరెక్ట్ క్లారిటీ ఉంటే బాగుంటుంది. వీటితో పాటు ఆ C40 నాలెడ్జ్ హబ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే దాని మీద కూడా ఒక బిట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది.